ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము ఏలూరు బాలయోగి వంతెన నివాసితులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కుమారుడు నాగభూషణం, కోడలు స్వర్ణ గారు, మనుమలు మనుమరాండ్రు సోని, సునీత, సింధు, సంధ్య సహకారం ఇస్తున్నారు. నాగభూషణం గారికి, స్వర్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బిడ్డలు సోని, సునీత, సింధు, సంధ్య దీవించబడాలి అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఏసే పరిష్కారం ప్రార్థనా శిబిరం సభ్యురాలు మీ దాసురాలు స్వర్ణ గారు, వీరి భర్త నాగభూషణం గారు, బిడ్డలు ఇచ్చిన సహకారము కొరకై మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మీ కుటుంబాన్ని దీవించండి, ఆదరణ దయచేయండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. నజరేయుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసము గత మాసము అంతకు మునుపు మాసము ఎపిసోడ్ సహకారులు చాలా కొద్ది మంది వచ్చారు. దయచేసి మీ ప్రార్థనల్లో సహకారుల కొరకు ప్రార్థించండి. ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది, తీర్చబడినట్లుగా విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యంలోనికి వెళదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం మొదలు వాక్యాన్ని ధ్యానిద్దాం. మేడగదిలో యేసు తన శిష్యులతో పస్కా విందు ముగించిన తరువాత ఆయన ఒలీవల కొండకు తన శిష్యులను తీసుకుని వెళ్ళారు. అక్కడ కొంత సంభాషణ అనంతరం 12 మంది శిష్యులలో ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు అనే ఈ ముగ్గురిని తాను వెంటబెట్టుకుని గెత్సెమనే అనే వనములోనికి ఆయన ప్రవేశించారు. గెత్సెమనే అంటే అర్థం గానుగా, గెత్సెమనే అంటే అర్థము గానుగా. గెత్సెమనే వనంలో యేసు ప్రభువు ఆయన ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన మనకు యోహాను సువార్త 17వ అధ్యాయంలో సంపూర్ణంగా లిఖించబడింది. యేసు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రారంభం మొదలు ముగింపు వరకు దేవునితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా వ్రాయించాడు. యోహాను దైవాత్మ ప్రేరితుడిగా వ్రాసిన గెత్సెమనే వనపు ప్రార్థన అతి గంభీరమైన ప్రార్థన. తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఏ విషయాలను ఆయన మాట్లాడుతూ వచ్చాడో మనం గమనిస్తే, జగత్తు పునాది వేయబడక మునుపటి విషయాలను మొదలుపెట్టి ఈ జగత్తు అంతము తరువాత సంభవించే స్థితి గురించి ఆయన మాట్లాడతాడు. ఎటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్, ట్రైయూన్ గాడ్, త్రిత్వ దైవము యొక్క వివరణ, సంఘం యొక్క పర్పస్, ఇవన్నీ కూడా ఈ 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభు గెత్సెమనేలో ప్రార్థించారు.
కనుక ఈ సందర్భం మార్కు వ్రాసినటువంటి విధానం మనం గమనిస్తున్నాము. 32వ వచనం 14వ అధ్యాయం మార్కు సువార్త. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు యేసు, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడి అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. ఆయన యొక్క చెమట రక్తపు బిందువుల వలె స్రవించునట్లుగా ఆయన ఆ ప్రార్థనలో వేదన చెందినట్లుగా వాక్యము సాక్ష్యమిస్తోంది. ఈ వచనాన్ని 33వ వచనం ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. అండ్ హీ టుక్ విత్ హిమ్ పీటర్ అండ్ జేమ్స్ అండ్ జాన్ అండ్ బిగాన్ టు బీ గ్రేట్లీ distressed and troubled, విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ప్రారంభించాడు. ఏమిటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎక్స్పీరియన్స్ గెత్సెమనీలో అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాడు. ఇంకా కొద్ది గంటల్లో పట్టుబడతాడు, మరికొన్ని గంటల్లో చంపబడతాడు. పట్టుబడుటకు చంపబడుటకు మధ్యన 12 గంటల సమయం ఉంటుంది. ఈ 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభు మానవునికి ప్రత్యామ్నాయంగా మార్చబడతాడు. మానవునికి ప్రత్యామ్నాయంగా మార్చబడినప్పుడు మానవునిపై పడవలసిన నరక శిక్ష యేసు దేహంపై దేవుడు వేయబోతున్నాడు. ఎందుకనగా మానవుని పాపానికి శిక్ష విధించబడాలి, పాపి అయిన మానవుడు రక్షించబడాలి. దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపానికి శిక్ష పడాలి, పాపికి రక్షణ రావాలి. అందుకు దేవునికి ఒక రైట్ సబ్స్టిట్యూట్ అవసరమైంది. ఆ రైట్ సబ్స్టిట్యూట్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దేహమే. మానవుని మీద పడాల్సినటువంటి ఆ భయంకర శిక్ష వారి పాపాన్ని బట్టి, పాపమెరుగని యేసు శరీరము మీద అదే పాపాన్ని దేవుడు స్వయంగా యేసు శరీరం మీద ఇంప్యూట్ చేశాడు, మోపాడు, ఆపాదించాడు. పాపానికి శిక్ష యేసు శరీరమునందు శిలువపై దేవుడు పరలోకం నుండి కుమ్మరించాడు, ఉగ్రత కుమ్మరించాడు. ఈ ఇన్సిడెంట్కి యేసుక్రీస్తు ప్రభు చింతపడుతున్నాడు, ఆయన చింతపడుతున్నాడు, ఆయన విభ్రాంతి నొందుతున్నాడు. He began to be greatly distressed and troubled. And he said to them, my soul is very sorrowful, even to death. My soul is very sorrowful, even to death. Remain here and watch. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో ఉన్నది. వై? ఎందుకు? భౌతిక మరణానికి భయపడి దుఃఖంలో ఉన్నాడా? కాదు. మీకు ఒక విషయం చాలా క్లియర్గా స్పష్టంగా తేలేయాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి భయపడలేదు. 1-40 కొరడా దెబ్బలకు భయపడలేదు. ఈ కొరడా దెబ్బలు నాకు తగులుతాయి, నా శరీరం అంతా ముక్కలైపోతుంది అని భయపడలేదు, బాధపడలేదు. లేదా ముండ్ల కిరీటం తగిలిస్తారని చెప్పి దుఃఖపడలేదు. ప్రక్కలో పోటు పొడుస్తారని దుఃఖపడలేదు. శిలువపై 3 వేకుల మీద 6 గంటల పాటు వేలాడొస్తుందని భయపడలేదు. మరి దేని గురించి భయపడ్డాడు? దేని గురించి ఆయన దిగులు చెందాడు? దేని గురించి ఆయన చింత నొందాడు? దేని గురించి ఆయన విభ్రాంతి నొందాడు? ఈ పాయింట్ మీరు తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. అదేమిటంటే దేవుడు పరిశుద్ధుడైన యేసు శరీరము మీద పాపమును మోపబోతున్నాడు.
అతి నీచమైన అపవిత్రమైనటువంటి పదార్థం ఏదైనా సరే మన శరీరం మీద, తల మీద మొదలుకొని పాదాల వరకు కుమ్మరించేటట్టుగా పోసారనుకోండి ఎవరైనా, ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? తట్టుకోగలవా మనం? ఎంత జుగుప్స, ఎంత అసహ్యం, ఎంతగా మనలను మనం బాధపడతాం. అయ్యో ఏమిటిది? పాపం చేసిన వాడైతే అనుభవించవచ్చు, కానీ యేసు పాపరహితుడు. యేసు పాపరహితుడు. పాపరహితుని పైన పాపం ఆపాదించబడటం, అది ఆయన తట్టుకోలేకపోతోంది. అందుకే అన్నాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినా నీ చిత్తమే అని ప్రార్థన చేశాడే. ఏమిటి దాని అర్థం అంటే, ఇంప్యూటెడ్ సిన్ గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. నాట్ ఆఫ్ ద పనిష్మెంట్ ఆఫ్ ద రోమన్ సోల్జర్స్. రోమా సోల్జర్స్ చేసే దానికోసం ఆయన ఏం మాట్లాడలే. అవి భౌతిక గాయాలే, అవి శరీరాన్ని చంపుతాయి, కానీ అది పునరుద్ధానంలో ప్రభు తిరిగి లేస్తాడు, అది ఆయనకి తెలుసు. నాట్ ఫర్ ద ఫిజికల్ టార్చర్, బట్ ఫర్ ఇంప్యూటింగ్ సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ హిమ్సెల్ఫ్. కాబట్టి యేసుక్రీస్తు శరీరము మీద దేవుడు మానవ పాపాన్ని మోపుతున్నాడు గనుక, అది మోయటానికి ఆయన పరిశుద్ధుడు గనుక ఆ అపవిత్రత మీద వేసుకోవటానికి ఆయన గడగడలాడుతున్నాడు, చింతాక్రాంతుడైపోతున్నాడు. హౌ కెన్ ఐ డూ దిస్? ఎట్లా చేస్తాను నేను దీన్ని? అయినా కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు, తాను ఆ పాపాన్ని వహించడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? అంత పరిశుద్ధుడైన ఆయన తన శరీరం ఎంత పరిశుద్ధం, అందులో పాపం లేదు. ఎందుకంటే ఆయన పురుషుని ప్రమేయంతో పుట్టినాడు కాదు, పరిశుద్ధాత్మ వలన ఆయన శరీరాకృతి ధరించాడు. అందులో మానవ ప్రమేయం లేదు, స్త్రీ పురుషుల ప్రమేయం లేనే లేదు యేసుక్రీస్తు యొక్క శరీర ధారణలో. ఆయన శరీరం అమర్చబడిన వాడుగా వచ్చాడు, ధరించిన వాడుగా వచ్చాడు, ఇన్కార్నేటెడ్ వన్ ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క దుఃఖానికి కారణము పాపము ఆయన మీద మోపబట్టం అని తెలుసుకోవాలి. అక్కడ ఆయన కొంత దూరం సాగి నేల మీద సాగిలు పడి సాధ్యమైతే ఈ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. సాధ్యమైతే ఇది నా నుంచి తొలగిపోవాలి. మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను దీని నుంచి తప్పించు అని. అన్బేరబుల్ కండిషన్ అనుకోండి, దుఃఖపడుతూ ప్రార్థిస్తాం, ప్రభు నన్ను కరుణించు, తప్పించు అని. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము. చూడండి ఆయన వాడిన పదాలు చూడండి, 36 వచనంలో నాయన తండ్రి, ఈ వచ్చిన ఇంగ్లీష్లో అబ్బా ఫాదర్. నాయన తండ్రి అన్న, అబ్బా అన్న తండ్రి, నాయన అన్న తండ్రినే. అబ్బా అండ్ ఫాదర్, డబుల్ కాలింగ్. నా దేవా లేదా తండ్రి తండ్రి అనే పదాలు డబుల్ కాలింగ్ అంటాం. 2 పర్యాయాలు వస్తున్నాడు, నా దేవా, నా తండ్రి, నా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, సమస్తము సాధ్యము అని యేసు చెప్పినప్పుడు సబ్స్టిట్యూట్ సాక్రిఫైస్ లేకుండా సాధ్యమా? నా ప్రశ్న. శ్రోతలుగా మీరు ఆలోచించాల్సింది, జవాబు తెలుసుకోవాల్సింది, చెప్పాల్సింది కూడా ఇదే. తండ్రి నాయన నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. యేసుప్రభు మాట్లాడివి మామూలుగా లెక్కటాకి లేదు. ఫుల్లీ నాలెడ్జ్డ్ వన్, సంపూర్ణమైన జ్ఞానవంతుడు ఆయన. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము. తొలగించటం సాధ్యమవుతుందా? ఆలోచించాలి. తొలగించటం సాధ్యమైన దేవుడు తొలగించలేకపోయాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సమస్తము సాధ్యమైన దేవుడు ఎందుకు యేసు అభ్యర్థించిన ఈ గిన్నె, అంటే ఈ గిన్నె అన్నప్పుడు ఇంప్యూటెడ్ సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ ఎ హోలీ వన్ జీసస్. యేసు పరిశుద్ధ దేహము పైన పాపము మోపి శిక్షించకుండా విడిగా ఎందుకు చేయలేకపోయాడు? సమస్తము సాధ్యమైన దేవుడు. దీనికి పౌలు గారు తిమోతికి జవాబు రాశాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, దేవుడు తన స్వభావమునకు వ్యతిరేకముగా ఏమీయూ చేయలేడు. చేయడు అంటే ప్రాబ్లం, చేయలేడు అంటే ఇంకా ప్రాబ్లం. చేయడు అంటే చేయగలిగి చేయుడు అని అర్థం. చేయలేడు అంటే అర్థం ఏంటంటే ఇక ఆయనకు చేత కాదు. అదేమిటి? దేవునికి చేత కాకపోవటం ఏమిటి? దేవుని వల్ల కాదు. పై వచ్చిన దేవునికి సమస్తం సాధ్యం అని యేసు చెబుతుంటే దేవుడు సాధ్యం కాదని మిన్నకున్నాడు. ఎందుకు? పౌలు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 13 ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. వండర్ఫుల్ వర్డ్స్. ఏదియు చేయలేడు. దీన్ని ఇంగ్లీష్లో చదువుతాను. God cannot deny himself. For he cannot deny himself. English Bible. For he cannot deny himself. ఆయన తన స్వభావమునకు వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. God cannot deny himself. ఆయన స్వభావము, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చెయ్యలేడు. నేను ఈ పదాలు చెప్పి ఎందుకు చెబుతున్నానంటే మీరు బాగా మనసును ఎక్కించుకోవాలి. గాడ్ కెనాట్ డినై హిమ్సెల్ఫ్. ఒక చోట అవునని చెప్పి ఇంకో చోట కాదనేవాడుగా ఉండడు. ఒక చోట కాదని చెప్తే మళ్ళీ అవుననేవాడుగా ఉండడు. అవునంటే అవును, కాదంటే కాదు తప్ప ఒక చోట అవును, ఒక చోట కాదు. ఇది మనుషులు అంటారు, దేవుడు చేయడలా. కనుక గాడ్స్ ప్లాన్, గాడ్స్ డిజైన్లో సబ్స్టిట్యూట్ సాక్రిఫైస్గా యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు శరీరం ఇవ్వాలనుకున్నప్పుడు దేర్ ఈజ్ నో అదర్ వే. వేరొక మార్గం దేవునికి లేనే లేదు. హీ మస్ట్ డూ దట్. దాన్ని చేసి తీరాల్సిందే దేవుడు. కనుక జాగ్రత్తగానండి, దాన్ని దేవుడు చేసి తీరాల్సిందే. అయితే నరుడుగా యేసు దాన్ని చెయ్యక్కర్లేదు. జాగ్రత్తగా వినాలి. వింటున్నారా? నరునిగా యేసుకు స్వతంత్రం ఉంది. చెయ్యాలా చెయ్యొద్దా అని నిర్ణయం తీసుకునే స్వతంత్రం యేసుకుంది. కానీ యేసు దేవునికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడు. తన చిత్తానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలా. దేవుని చిత్తము తన పరిశుద్ధ దేహంపై మానవ పాపము మోపి పరము నుండి ఆ అగ్నిని ఆయన శరీరం మీద కుమ్మరించడం దేవుని చిత్తం అయితే, అసలు ఆ పాపమే మోపబట్టం యేసుకు సుతరాము ఇష్టం లేదు. అయినా సరే సిలువ అంటే ఏమిటో తెలుసా? అర్థం గాయపరచబట్టమా? కాదండి, సెల్ఫ్ డినైల్, డినయింగ్ హిమ్సెల్ఫ్. God cannot deny himself, but Jesus denied himself. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు తన చిత్తం వద్దని దేవుని చిత్తానికి లోబడ్డాడు. తన చిత్తం ముఖ్యం కాదన్నాడు. తన చిత్తం ఇంపార్టెంట్ కాదు. లెట్ మీ బేర్ దిస్, దీన్ని నేను భరించని.
ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మీ, ఇట్ ఇస్ గుడ్ ఫర్ మీ అండ్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ అదర్స్. సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనకు పడనివి, మనకు ఇష్టము లేనివి, మనకు వల్ల కానివి మన జీవితంలో అనుమతించబడినప్పుడు వీ మస్ట్ బెండ్ అవర్ హెడ్. తల వంచి అంగీకరించటం విశ్వాసము, నీతి. అబ్రహామును దేవుడు చెప్పాడు, నీ ప్రేమిస్తున్న ఒక్కడైన కొడుకును మోరియా పర్వతంలో నేను చూపిస్తున్న దాని మీద నువ్వు తీసుకుని వెళ్ళి దహన బలి ఇవ్వు అన్నాడు. ఇష్టమా అబ్రహాముకి? తన చిత్తం అయితే ఒప్పుకోదు, కానీ దేవుడు చెప్పాడు ఇచ్చి తీరాలి. డినయింగ్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ద బేరింగ్ క్రాస్. సిలువ వహించుట, భరించుట అనగా అర్థం ఏమిటంటే డినయింగ్ సెల్ఫ్, డినయింగ్ సెల్ఫ్. ఇట్ ఈజ్ హారిబుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇష్టం లేని పని చేయమంటాం మనకు కంపరం పుట్టిస్తుంది, కానీ దానిని ఇష్టపడి చేయటం మన ఆధ్యాత్మిక పరిపూర్ణతను తెలియచేస్తుంది. దేవుని కొరకు శ్రమను అనుభవించటం, ఇష్టం లేకపోయినా ఇష్టపడి అనుభవించటం, అదే సిలువ. నీతిగా ఉండటం, శరీరానికి ఇష్టం ఉండదు కానీ ఆత్మకి ఇష్టం, అది సిలువ. శరీరం ఒకదానికి ఒకటి ఆత్మతో విరోధంగా వాదిస్తోంది, అయినా సరే దేవునికి లోబడటం ఉన్నదే అది దీవెన, అది బహుమానమునకు కారణము. యేసుక్రీస్తు ప్రభు సర్వలోకములో ఉన్న సమస్త జనుల కంటే, ఆకాశమందున్న, భూమి యందున్న, భూమి కిందున్న సమస్తమైన వారి కంటే ఉన్నతంగా తల హెచ్చించబడింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఓన్లీ వన్ రీజన్, బేరింగ్ క్రాస్. బేరింగ్ క్రాస్, సిలువను భరించుట వలన యేసు యొక్క నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. At not what I will, but what you will. At not what I will, but what you will. But what you will. నీ చిత్తమే. But what you will. నీ చిత్తమే. But not at my will. నా చిత్తం కాదు. చెరసాల్లోకి వెళ్ళాలి అని అంటే అన్యాయంగా ఏ మనిషి ఒప్పుకుంటాడండి? అసలు నీతిమంతుడు ఇంకా రోషంగా ఉంటాడు, అసలు ఒప్పుకోడు. బట్ జోసెఫ్, యోసేపు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. హీ ఎక్నాలెడ్జ్డ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్. ఇది దేవుడు నా కొరకు ప్రణాళిక చేశాడు అన్నాడు, దానిలోకి ప్రవేశించాడు. ఒక ఆర్థిక ఇబ్బందిలోనికి, ఒక శ్రమానుభవంలోనికి, ఒక ఒంటరితనంలోనికి, ఒక నిందాస్థితిలోనికి, ఒక విసర్జించబడిన అనుభవంలోనికి నువ్వు గెంటి వేయబడుతూ ఉంటే మౌనముగా దానిని స్వీకరించటం ఉందే, అది ఆత్మీయంగా నువ్వు ఎదిగేవంటానికి గొప్ప సూచన. అంతేగాని చందా ఎక్కువ ఇచ్చేస్తే ఆత్మీయంగా ఎదిగినట్టు కాదు. గుడిలో నిచ్చి ఉండిపోయి ఇంటికి వెళ్ళకుండా కూర్చుంటే గొప్ప కాదు. ముళ్ళ మీద పడుకుంటే అది ఆత్మీయ అభివృద్ధి కాదు. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి? నిన్ను నీవు తృణీకరించుకొని దైవ చిత్తానికి లోబడిపోవటం. యేసు గెత్సెమనెలో చెమట రక్తముగా కారునంతగా ఆయన వేదన పడ్డాడు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు యాక్సెప్ట్ ద క్రాస్. నేను మళ్ళా చెప్తున్నాను, క్రాస్ అంటే దెబ్బల గురించి కాదు, రక్తం చిందించడం కాదు, శరీరం నలిగిపోవటం, విరిగిపోవటం, తిరిగిపోవటం కాదు, హృదయము బ్రద్దలైపోవటం. అందుకని ఎవడు దీనుడై నా సన్నిధిన వణుకుచూ ఉంటాడు, అట్టి వాణ్ణిని నేను అంగీకరిస్తున్నాను, అట్టి వాణ్ణిని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. అట్టి వారి చెంత నేను నివసిస్తానన్నాడు. విరిగి నలిగిన మనస్సు నాకు ఇష్టమైన బలి అన్నాడు. విరిగి నలిగిన మనసు, చక్కగా ఇస్త్రీ చేసిన విధానం కాదు, కంఫర్టబుల్ జోన్ కాదు, విరిగిపోయిన నలిగిపోయినదిగా మనసుంటే దుఃఖంతో, వేదనతో, అవమానంతో, ఇన్ ఏ షేప్లెస్ కండిషన్
దేవుడు అట్లాంటి వాడిని దృష్టిస్తున్నాడు. ఆయన ఒక శ్రమల సేవకుడుగా ఆయన దేవుని ఎదుట నిలబడుతున్నాడండి. ఆయన ఎంత శక్తిమంతుడో తెలిసిన, ఆయన ముఖం మీద గుడ్డ వేసి ముఖం మీద గుద్దుతూ యేసు ఎవరు గుద్దారో ప్రవచించు తెలుసు ఆయనకి. ప్రవచించాలా ఇప్పుడు? చెంపలు పెరికారు, మొహం మీద ఉమ్మూసారు, కొడుతున్నారు, బూతులాడుతున్నారు, తోసేస్తున్నారు, కింద వారేస్తున్నారు, కాళ్ళతో దంతున్నారు, కొర్రలతో కొట్టేస్తున్నారు, అన్యాయం తీర్పులు తీరుస్తున్నారు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన నోరు తెరిస్తే ఇంక అక్కడ శిలువ కార్యక్రమం రద్దు. ఆయన నోరు తెరిచి ఆర్గ్యుమెంట్ చేస్తే ఇక ఆయన ఎవ్వడూ సిలువ వెయ్యలేడు. అదా ఆయన ఉద్దేశం? కాదు. అందుకే ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు, గొర్రె మౌనంగా ఉన్నట్టు యేసు వారి ఎదుట మౌనముగా ఉండెను. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? మాట్లాడకుండా వ్యతిరేకమైన దాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించి శ్రమను నిందను భరించి ఆత్మీయంగా దేవునిపై ఆధారపడి జీవించడం ఉంది చూశారు. అది అక్కడ గ్లోరీ స్టార్ట్ అవుతుంది. ఉన్నతమైన మహిమ నీకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎవరైనా నేను తిడుతుంటే, కొడుతుంటే, హింసిస్తుంటే, దూషిస్తుంటే, అబద్ధాలు ఆడుతుంటే వెంట వెంటనే నీవు ఏమాత్రం కూడా దిగులు చెందద్దు, భయపడద్దు. అది ఉన్నత స్థితికి నిన్ను తీసుకెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. నిన్ను అవమానపరిస్తే మనుషులు గుర్తుపెట్టుకో, ఆ మనుషుల ఎదుటే నువ్వు గణపరచబడబోతున్నావు ఆయన సమయంలో. నేను ముగిస్తున్నాను. 36 వచనం, తండ్రి నీకు సమస్తం సాధ్యం, ఈ గిన్నె నా ఎదుట తొలగించు, ఆయన నీ చిత్త ప్రకారం కానీ నా ఇష్ట ప్రకారం కాదన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము బాలయోగి వంతెన రోడ్డు వాస్తవ్యులు కీర్తిశేషులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు జుజ్జువరపు నాగభూషణం స్వర్ణ గారు, మనమరాళ్ళు సోనీ సునీత సింధు సంధ్య సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వాక్యము విన్న బిడ్డలను దీవించుము. కుటుంబ సహకారం ఇచ్చారు బిడ్డలు, వీరిని ఆశీర్వదించుము. స్వర్ణ కుటుంబ నాగభూషణం గారి బిడ్డలను దీవించండి, ఓదార్పు దయచేయండి, ఆదరణ దయచేయండి. చిన్న కుటుంబం మీ కృపలో వర్ధన చేయండి. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారాలను విస్తృతంగా రోజుకి 2-3 చొప్పున పంపి మా అవసరాలన్నీ తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.